హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. ఊహాసుందరి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కన్ను పొడుచుకున్న కానరాని ఈ అర్ధరాత్రి వేళ నక్కలు, గుడ్లగూబలు, విషసర్పాలు, భూత ప్రేతాత్మల్లాంటివి క్షుద్రజీవులు తిరిగాడే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న పాటలు చూస్తుంటే నాకు జాలితో పాటు ఒక శంక కూడా కలుగుతున్నది. అదేమంటే, నువ్వు లోకంలో ఉండే అత్యధిక సంఖ్యలైన మానవుల్లో ఒకడివా, లేక మానసికంగాను శారీరకంగాను అత్యున్నత స్థాయికి చేరిన స్థితప్రజ్ఞుడివా అన్నది. ఏది ఏమైనా అపూర్వము, అలౌకికము అయిన అనుభవం స్థాయి భేదం లేకుండా ప్రతి మానవుడికి తప్పక దుఃఖ కారణమవుతుంది. ఇందుకు ఉదాహరణగా పుష్పసరుడనే యువకుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం ఒకానొక దేశంలో పుష్పసరుడనే యువకుడు ఒకడుండేవాడు. అతడు రాజవంశానికి చెందినవాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, అంతకు మించి ఎంతో అందగాడు. అతడికి ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవి. అయితే అతడికి ఏ కన్య నచ్చేది కాదు. కారణం ఏంటంటే, అతడి మనసులో ఒక ఊహాసుందరి చోటు చేసుకున్నది. అతనెప్పుడు ఆ అసాధారణమైన సౌందర్యవతి కోసం వెతుకుతూ ఉండేవాడు. గంధమాధాన పర్వత ప్రాంతాల గల ఒక కొలను ప్రతి పున్నమి నాడు గంధర్వ కన్యలు వస్తూ ఉంటారని పుష్పసరుడు లోగడ విని ఉన్నాడు. మార్గ మధ్యంలో అరణ్యంలో క్రూరముగాలుండటం వల్ల ఎవ్వరూ సాహసించి అటుకేసి వెళ్ళేవారు కాదు. పుష్పసరుడు ప్రాణాలకు తెగించి తన స్వప్న సుందరిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు. ఆ కొలను ఒక గంధర్వరాజుది. అతడి కుమార్తెలు తరచూ జలకాలాడటానికి అక్కడ వచ్చేవారు. అలా వచ్చిన ప్రియవాదిక అనే గంధర్వరాజు కుమార్తె పుష్పసరుడు కంటబడింది. ఆమెను చూసిన మరుక్షణంలోనే ఆమెను తన ఊహాసుందరిగా గుర్తించాడు. తన మనసులో మాట ఆమెకు చెబుదామని అతడు అనుకుంటుండగానే ప్రియవాదిక కొలంలో దూకి మాయమైంది. పుష్పసరుడు నిరాశ చెందక ఆ కొలను ప్రాంతంలోనే ఉండిపోయాడు. 2 పున్నములు గడిచాక ప్రియవాదిక తిరిగి అతడికి కనిపించింది. ఈసారి అతడు ఆమెకు కనిపించకుండా చెట్టు చాతున పొంచి ఉండి హఠాత్తుగా ఆమె చేతిని దొరకపుచ్చుకున్నాడు. అయితే ప్రియవాదిక అతడితో పెనుగులాడి తన చేతిని విడిపించుకొని కొలంలోకి దూకి మాయమైపోయింది. ఆమెను వెతికి పట్టుకుందామని పుష్పసరుడు కొలంలోకి దూకబోతుండగా, ఆగు అన్న గంభీర కంఠస్వరం వినిపించింది. ఆ వెంటనే గంధర్వరాజు ముమ్మూర్తులా ఒకేలా ఉన్న 3 కన్యలతో కొనం నుంచి బయటికి వచ్చి పుష్పసరుడితో, ఈ 3 నా కుమార్తెలే. వీరిలో నువ్వెవరిని ప్రేమించావో చెప్పు. ఆమెను నువ్వు సరిగ్గా గుర్తించగలిగితే ఆమెను నీకిస్తాను అన్నాడు. పుష్పసరుడు ఆ 3 కేసి పరీక్షగా చూశాడు. ఒకే గులాబీ రేకుల్లా ఉన్న ఆ 3 తానింతకు ముందు చూసిన కన్య ఎవరు? అతడు ఆమెను గుర్తించడం అసాధ్యమని నిస్పృహ చెందుతున్న తరుణంలో మెరుపులా ఒక ఆలోచన వచ్చి వారి కుడి చేతులను పరిశీలనగా చూశాడు. వారిలో ఒక ఆమె కుడి చేయ మణికట్టు దగ్గర కొద్దిగా కంది ఉన్నది. పుష్పసరుడు ఆమెను గంధర్వరాజుకు చూపించాడు. గంధర్వరాజు సంతోషించి, భేష్, సరిగ్గానే గుర్తుపట్టావు. మా ప్రియవాదికకు కూడా నువ్వంటే ఇష్టమే. అయితే ఒక షరతు. శాంతగుణం మా దేవధర్మం. అది నువ్వు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కోల్పోకూడదు. మా అమ్మాయి పట్ల అన్ని వేళలోనూ శాంత స్వభావం కనబరుస్తూ ఉండాలి. ఎప్పుడైనా నువ్వు కోపగించి ఆమె మీద 3 సార్లు చెయ్యి చేసుకుంటే నిన్ను వదిలి వచ్చేస్తుంది. తిరిగి గంధర్వలోకానికే వస్తుంది. గుర్తుంచుకో. ఈ షరతు నువ్వు పాటించినంతకాలం ఆమె నీతో ఉంటుంది అని చెప్పి ప్రియవాదికను అక్కడ వదిలి మిగతా 2 కుమార్తెలతో అదృశ్యమయ్యాడు. సిగ్గుతో తల వంచుకుని ఉన్న ప్రియవాదికను అప్పటికప్పుడే పుష్పసరుడు గంధర్వ విధిని వివాహమాడి తన నగరానికి తీసుకువచ్చాడు. కొన్నాళ్లు గడిచాక పుష్పసరుడు తన భార్యతో చిన్ననాటి స్నేహితుడు ఇంటికి వెళ్లవలసి వచ్చింది. ఆ స్నేహితుడికొక కొడుకు పుట్టాడు. పిల్లవాడిని ఉయ్యాలలో వేస్తున్నారు. ఆ వేడుకకు బంధుమిత్రులు ఎందరో వచ్చారు. పుష్పసరుడు తనతో తెచ్చిన కానుకలను పిల్లవాడి తల్లికి ఇచ్చాడు. తను పిల్లవాడిని ఎత్తుకొని ముద్దు చేశాక భార్యకు ఇయ్యబోయాడు. అయితే ప్రియవాదిక పిల్లవాడిని చూస్తూనే ఏవగింపుగా మొహం పెట్టి గిరుక్కున వెనుక తిరిగి వెళ్ళిపోయింది. అక్కడున్న వారితో పాటు పుష్పసరుడు కూడా ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. ఇంటికి వస్తూనే ఆమె పిల్లవాడిని చూస్తూనే అసహ్యపడుతున్నట్లు వెళ్ళిపోయావే అని కోపంగా ప్రశ్నించాడు.
వాడిని ఎత్తుకోవాలనిపించలేదు అన్నది ప్రియవాదిక. అదే, ఎందుకలా చేశావని అడుగుతున్నాను అన్నాడు పుష్పసరుడు. కారణం చెప్పను అన్నది ప్రియవాదిక. ఆ వెంటనే పుష్పసరుడు చెంప మీద కొట్టాడు. ప్రియవాదిక కళ్ళనీళ్లు పర్యంతమైపోయి, వాణ్ణి చూడగానే వాణ్ణి గురించి మీకు తెలియంది నాకు తెలిసింది. వాడు పెద్దయ్యాక పరమ దుర్మార్గుడవుతాడు. ఎందరినో హత్య చేశాక ఉరికంపం ఎక్కుతాడు. అటువంటి వాణ్ణి ముట్టుకోవాలనిపించలేదు. ఇందుకు మీకు కోపం వచ్చింది. అయితే ఇది మొదటి దెబ్బ, జ్ఞాపకం ఉంచుకోండి అన్నది. పుష్పసరుడికి తన తప్పు తెలిసి వచ్చింది. తనకింకా 2 అవకాశాలున్నాయి. ఆ క్షణం నుంచి అతడు భార్య పట్ల ఎంతో ప్రేమగా జాగ్రత్తగా మెలగసాగాడు. ఇది జరిగిన నెల రోజుల తర్వాత తప్పనిసరిగా పుష్పసరుడు తన భార్యతో నగరపాలకుని కుమార్తె పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. అతడికి నగరపాలకుడు కావలసిన వాడు. నగరపాలకుడు పుష్పసరుడిని ప్రియవాదికను ఆప్యాయంగా ఆహ్వానించి కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో మంగళసూత్రం కట్టడానికి సిద్ధమవుతున్నాడు. అంత కోలాహలంగా అందరూ ఆనందంగా ఉన్న ఆ సమయంలో ప్రియవాదిక పెద్దగా ఏడవసాగింది. దగ్గరలో ఉన్న నలుగురు తెల్లబోయి వారి కేసు చూడసాగారు. అప్పుడు పుష్పసరుడు మృదువుగా భార్యను, ఏం జరిగింది, ఎందుకిలా ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. ఏం చెప్పమన్నారు, వాళ్ళిద్దరూ ఒకరికొకరు తాగరు. పెళ్ళయ్యాక బద్ధ శత్రులాగా పోట్లాడుకుంటారు. వాళ్ళు చేయబోయేది కాపురం కాదు, యుద్ధం అని ప్రియవాదిక ఏడుపు ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయసాగింది. ఆమె మాటలు విన్న అతిథుల్లో ఒకడు పక్కవాడితో, పాపం భార్యను అదుపులో పెట్టాలని అసమర్థుడిలా ఉన్నాడు అన్నారు. ఇది విన్న పుష్పసరుడికి కోపంగా ప్రియవాదిక భుజం పట్టుకుని గట్టిగా కుదుపుతూ, ఇక చాలు, ఏడుపు ఆపు అన్నాడు. నా మీద ఇలా చెయ్యి చేసుకోవటం ఇది 2వసారి అంటూ ప్రియవాదిక విసురుగా అక్కడి నుంచి కదిలింది. ఇది జరిగిన తర్వాత పుష్పసరుడు భార్య పట్ల మరింత జాగ్రత్తగా మసులుకోసాగాడు. అతడు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేడు. ఇంకా ఉన్నది ఒకే ఒక అవకాశం. కొద్ది రోజుల తర్వాత పుష్పసరుడు తన పినతండ్రి కొడుకు హఠాత్తుగా చనిపోవటంతో భార్యను వెంట పెట్టుకొని తన పినతండ్రి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. పోయిన వాడిది పుష్పసరుడి ఈడే. వాడి భార్య శవం మీద పడి ఏడుస్తున్నది. అది చూసి అక్కడున్న చాలామంది మౌనంగా మనసులో రోధించసాగారు. అటువంటి విషద సమయంలో ప్రియవాదిక నవ్వటం మొదలుపెట్టింది. అందరూ ఆమెను వింతగా చూడసాగారు. పుష్పసరుడు నెమ్మదిగా ఆమె చెవిలో, అలా నవ్వకూడదు, చెట్టింత మనిషి పోయి వాళ్ళ బాధపడుతున్నారో చూడు అన్నాడు. అయినా ప్రియవాదిక పొంగి వస్తున్న నవ్వు ఆపుకోలేకపోవడంతో పుష్పసరుడు కోపం కొద్దీ ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. ప్రియవాదిక వెంటనే నవ్వటం మాని పుష్పసరుడితో, చనిపోయిన వాడెంతో అదృష్టవంతుడు. అప్పుడే అతడు ఒక చక్రవర్తి కొడుకుగా పునర్జన్మనెత్తాడు. అంత మహాయుగం పట్టిన వాడి కోసం అందరూ ఏడవడం చూసి నాకు నవ్వు వచ్చింది. సరే, నువ్వు మా తండ్రికిచ్చిన వాగ్దానాన్ని భంగపరిచావు. ఇక నీతో ఉండలేను అని గంధమాదిన పర్వతం కేసి బయలుదేరిపోయింది. ఆమెను ఆపడానికి పుష్పసరుడు ఎట్టి ప్రయత్నం చేయలేదు. అలా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఈ జరిగిన దాన్ని గురించి నాకు చాలా అనుమానాలున్నాయి. పుష్పసరుడు గంధర్వరాజుకు పెట్టిన షరతును ఎందుకు అతిక్రమించాడు? తనను విడిచి వెళ్తున్న ప్రియవాదికను ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఆమె పట్ల తనకున్న ప్రేమ ఆధారాభిమానాలు క్షీణించడం చేతన? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మానవులకు గంధర్వకన్యలకు మధ్య వివాహం అనేది పూర్తిగా ధర్మవిరుద్ధం. అది వివాహమే కాదు. పుష్పశరుడి ప్రియవాదికపై గల ప్రేమలో లోపం ఏమీ లేదు. అయితే అది అతడి మానవ స్వభావాన్ని మార్చలేకపోయింది. అలాగే ప్రియవాదిక గంధర్వ మనస్తత్వము మారలేదు. వారి వారి ధర్మాలలో గల వైధుర్యం వారి ప్రవర్తనలలో బయటపడింది. దేవధర్మాన్ని మానవుడు పాటించలేడు. మానవుడు సంఘజీవి. స్త్రీ పట్ల ప్రేమ ఒక్కటే ఏ మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేయలేదు. పుష్పసరుడు తన భార్యపై చెయ్యి చేసుకున్న 3 సార్లు తను తోటి సంఘం తన గురించి ఏమనుకుంటుందో అని ఆలోచించాడే కానీ ఆమెకు తనిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోలేదు. అలాగే ప్రియవాదిక గంధర్వకన్యగా తనకున్న అసాధారణమైన శక్తులతో ఇతరుల భవిష్యత్తు తెలుసుకొని తన ఇష్టానుసారంగా ప్రవర్తించిందే కానీ మానవ సంఘ రీతులకు మర్యాదలకు అనుగుణంగా నడుచుకోలేకపోయింది. ఎప్పుడైతే పుష్పసరుడు తమ ధర్మాల మధ్య ఉన్న వైధూర్యం స్వతసిద్ధమని గ్రహించాడో అప్పుడే అతడికి తన ప్రియవాదికతో కలకాలం కాపురం చేయలేనన్న కఠోర సత్యం తెలిసి వచ్చింది. అందువల్లే అతడు తనను విడిచిపోతున్న ప్రియవాదికను ఆపడానికి ప్రయత్నించలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనక భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు.
ఈ కథకు ఆధారం రామవరపు గణేశ్వరరావు గారి రచన. కథ కంచికి మనమింటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అలాగే మన కథల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.